ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో రైతాంగం ఎత్తుకుంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. 5 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జైనత్ మండలం కాపిరి వద్ద ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై మహాధర్నా రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్తి పంటను అలాగే సోయా పంటను రోడ్డుపై పారబోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి చెందిన ఎంపీ నగేష్ అలాగే స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతాంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పట్టించుకొని స్థానిక ఎంపీ నగేష్ అలాగే ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 5 రోజుల పాటు ఆందోళన కార్యక్రమం చేపట్టామని 5 రోజుల పాటు చేపట్టిన ఆందోళన కార్యక్రమంతో ప్రభుత్వం దిగిరాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రైతాంగ సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ అనాథలకు అండగా ఉంటూ జిల్లాలో రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు కడెం మండలం గంగాపూర్ గ్రామంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మందికి పైగా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలకు ఆహ్వానించారు. అలాగే ఉట్నూరు మండలం లక్కారం గ్రామంలో 200 మంది బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో ఈ చేరికల కొనసాగింది. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇప్పటికీ గ్రామాల్లో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేయాలనే సందర్భంగా కార్యకర్తలకు జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు.